అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఈ ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు. ఉగాది అందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ 6 రకాల రుచులతో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా? అలాగే ఈ ఉగాదికి మేము చేసిన కమ్మని రుచికరమైన వంటకాలను చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంత కొత్త చింతపండుని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇందులో 1 కప్పు నీళ్లు పోసి పక్కన పెట్టుకొని 15 నుండి 20 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి వేప పువ్వును ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా వేప పువ్వు ఉన్నటువంటి కొమ్మలను ఇంటికి తెచ్చుకోవాలి. ఒకసారి శుభ్రం చేసుకొని ఇలా కాడలు లేకుండా వేప పువ్వును తెంచుకోవాలి. వేప పువ్వును తీసుకున్న తర్వాత ఇలా 2 చేతులతో చాలా సున్నితంగా వీడియోలో చూపించిన విధంగా మర్దన చేసుకుంటే అప్పుడు కేవలం వేప పువ్వు మాత్రమే సపరేట్ అవుతుంది. తర్వాత ఇలా చెరగడం వలన ఇంకా మిగిలినటువంటి వేప పువ్వు కూడా ఒకవైపు వస్తుంది. వేప పువ్వు మాత్రమే తీసుకొని మిగతా కాడలు పడేయవచ్చు. ఉగాది పచ్చడిలోకి వేప పువ్వు రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉగాది పచ్చడిలోకి వగరు కోసం మామిడి పిందెలను తీసుకోవాలి. మామిడి పిందె లేదా చిన్న మామిడికాయ అయితే వగరుగా ఉంటుంది. పెద్ద మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి పిందెలుగా ఉన్నవి తీసుకోవాలి. ఈ మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలోకి కారం కోసం 1 పావు స్పూన్ లేదా 20 మిరియాలు తీసుకొని ఇలా చిన్న రోలులో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిరియాల పొడిని 1 స్పూన్ తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలోకి తీపి రుచి కోసం కొత్త బెల్లం తీసుకొని 1 చిన్న కప్పు లేదా 4 స్పూన్ల మోతాదులో తురుముకోవాలి లేదా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిలోకి ఉప్పు రుచి కోసం పావు స్పూన్ సైంధవ లవణాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సైంధవ లవణం అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి లేదా మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు అండి. 20 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి పిప్పిని ఇలా శుభ్రంగా తీసేసి చింతపండు నీళ్లను పక్కన పెట్టుకోవాలి. ఉగాది పచ్చడిని చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ముందుగా తురుముకున్నటువంటి 4 స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే పిప్పి తీసేసిన చింతపండు నీళ్లను ఇందులో వేసుకోవాలి. తర్వాత దంచుకున్న మిరియాల పొడి, పావు స్పూన్ సైంధవ లవణం, 1 స్పూన్ వేప పువ్వు మరియు మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. పులుపు, తీపి, కారం, ఉప్పు, చేదు మరియు వగరు 6 రకాల రుచులతో ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ నైవేద్యాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులందరికీ కొద్దిగా ప్రసాదంగా తినిపించాలి. ఈ షడ్రుచులలాగే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ స్పెషల్ స్వీట్ నేతి బొబ్బట్లు. పండుగలప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఎంతో ఈజీగా, మెత్తగా, మృదువుగా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే కమ్మని నేతి బొబ్బట్లు లేదా పేపర్ ఓలిగలు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఇందులో 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ నూనె, చిటికెడు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేలోపు నేతి బొబ్బట్లు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాం. 1/2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకొని పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకుంటే పిండి పలచగా అవుతుంది. చపాతీ పిండి కలుపుకున్నట్లుగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిపై 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ నెయ్యి పిండి ముద్దకు అంతా అయ్యేలా పట్టించి
ప్లేట్ వేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను పక్కకు తీయాలి. తర్వాత కుక్కర్లోని నీటిని వడగట్టుకోవాలి. గిన్నెపై వడగట్టే గరిటెను ఉంచి వడగట్టుకోవాలి. శనగపప్పులో నీరు అంతా పోయే వరకు ఇలా ఉంచుకోవాలి. శనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రోలు అందుబాటులో ఉంటే రోల్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఈ పిండిని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. శనగపప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దంచుకున్న యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పిండిని వేసుకొని ఇది అంతా పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పూర్ణం మరీ మెత్తగా గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. పూర్ణం కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారేలోపు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇలా చిన్న చిన్న చపాతీ ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. పూర్ణం చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి లేదా నూనె రాసుకొని పూర్ణం కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ పూర్ణం ఉండలు ముందు చేసుకున్న పిండి ముద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ఒక బటర్ పేపర్ తీసుకొని ఇందులో ఉండలుగా చేసుకున్న ఒక పిండి ముద్దను ఉంచి కొంచెం రుద్దుకొని ఇందులో ఉండలుగా చేసుకున్న పూర్ణం ఉండను పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా చుట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని బటర్ పేపర్ పై వేసి దీనిపై పూర్ణం పెట్టుకున్న పిండి ముద్దను ఉంచి చేతితో కొద్దిగా రుద్దుకొని దానిపై నెయ్యి రాసిన ఇంకో బటర్ పేపర్ వేసి నెమ్మదిగా చపాతీలా రుద్దుకోవాలి. బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే చేతితో లేదా చపాతీ కర్రతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి బటర్ పేపర్ తీసేయాలి. మనం రుద్దుకున్న పూర్ణం మరియు పిండి ముద్ద చూడండి మృదువుగా చపాతీ సైజులో వచ్చింది. ఇప్పుడు దీనిని వేడిగా ఉన్న చపాతీ పెనంపై వేసుకొని బటర్ పేపర్ ను తీసేయాలి. దీనిపై కొద్దిగా నెయ్యి వేసుకొని కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిపై కాస్త నెయ్యి వేసుకొని తింటే కమ్మగా భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఉగాది స్పెషల్ స్వీట్ మెత్తగా మృదువుగా ఉండే టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ ఫ్రెండ్స్. ఉగాది స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ మినపవడలను ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కప్పు పొట్టు మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పొట్టు లేని మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. 6 గంటల తర్వాత నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు మరియు చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత వేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా నీళ్ళల్లో వేస్తే పిండి తేలియాడుతూ ఉన్నట్లయితే వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు అండి. తర్వాత చేతికి నీళ్లు రాసుకొని పిండిని కొంచెం తీసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటూ వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. చేతితో వడలు చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ తీసుకొని కవర్పై పిండి పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా వడలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని 2 వైపులా కాలనివ్వాలి. 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలు చేసుకోవాలి. కరకరలాడే రుచికరమైన మినప వడలు రెడీ ఫ్రెండ్స్.
ఇప్పుడు ఉగాది స్పెషల్ కమ్మని నిమ్మకాయ పులిహోర. ముందుగా 2 కప్పుల ఉడికిన అన్నాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని పిండుకోవాలి. పులుపుకి తగ్గట్లుగా చిన్నవి అయితే 2 నిమ్మకాయలు తీసుకోవచ్చు. ఇలా నిమ్మకాయను పిండుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించవచ్చు. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 3 స్పూన్ల పల్లీలు వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, కమ్మని నిమ్మకాయ పులిహోర రెడీ. అమోఘం, అద్భుతం, ఆహా అదిరిపోయిందని అనాల్సిందే ఎవరైనా. అంత రుచిగా ఉంటుంది మరియు అంతే తృప్తిగా కూడా ఉంటుంది. మరి పండుగలప్పుడు మేము ఎక్కువగా చేసుకునే ఈ కర్రీని ఎవరైనా సరే చాలా అంటే చాలా సులభంగా చేసుకునేలా చేయడం జరిగింది. చివరి వరకు వీడియో మిస్ కాకుండా చూడండి. చపాతీ, పూరి, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ బంగాళదుంప ముద్దకూర లేదా బంగాళదుంప వేపుడును ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. బంగాళదుంప వేపుడును చేయడానికి ముందుగా 1/2 కిలో బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్న బంగాళదుంపలను సగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వలన బంగాళదుంపలు లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి సన్నని మంటపై 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కింద దించుకొని మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బంగాళదుంపలు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక ఫోర్క్ లేదా కత్తితో ఒక్కొక్క బంగాళదుంపను తీసుకొని పైనున్న పీల్ను తీసేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. లేదంటే కుక్కర్లో నీటిని వంపేసి ఇవి చల్లారిన తర్వాత అయినా కూడా పీల్ తీసేసుకోవచ్చు. ఇలా పీల్ తీసేసిన తర్వాత కత్తితో బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకొని రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బంగాళదుంపలను ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని లేదా సగానికి కట్ చేసుకొని రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చివర్లో చిటికెడు పసుపు వేసుకొని దంచుకోవాలి. పసుపు ఇక్కడ వేసుకోకపోయినా పోపులోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా దంచుకున్న ఈ మిశ్రమాన్ని రోల్లో నుండి బయటకు తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. రోలు అందుబాటులో లేకపోతే పైన చెప్పిన విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి. పండుగ అప్పుడు నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వేయలేదు. బంగాళదుంపలు ఉడికేలోపు ఈ మిశ్రమాన్ని ముందే చేసుకొని పక్కన పెట్టుకుంటే కర్రీని త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న 1 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసుకొని ఈ పోపు మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. సన్నని మంటపై 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన బంగాళదుంప ముద్దకూరను ఎలా చేయాలో చూశారుగా. పూజ అయిన తర్వాత ముందుగా ఉగాది పచ్చడిని స్వీకరించి తర్వాత నేతి బొబ్బట్లపై కొద్దిగా గోరువెచ్చని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కమ్మని నిమ్మకాయ పులిహోర, మినపవడలు, బంగాళదుంప వేపుడు, వీటితో పాటు అన్నంలోకి కమ్మని పప్పు, కరకరలాడే వడియాలు, మునక్కాయ కట్రసం, చివర్లో అన్నంలోకి పెరుగు వేసుకొని కొద్దిగా మామిడికాయ ఊరగాయతో కలిపి తింటుంటే అదిరిపోతుందంతే. మేము చేసిన ఈ ఉగాది స్పెషల్ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.